ఫ్యాటీ లివర్. ఇది మనలో చాలా మందికి తెలిసే ఉంటదండి. తెలిస్తే మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అనుకుంటారేమో. తెలియని వాళ్ళు గానీ, నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళలో చాలా మంది ఎల్డర్లీ పీపుల్ కూడా ఉన్నారు. సో, వాళ్ళ కోసం అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదండి, ఫ్యాటీ లివర్ అంటే మనకి లివర్‌లో ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటది. సో, ఇది 2 టైప్స్ ఉంటదండి. నాన్ ఆల్కహాలిక్ అండ్ ఆల్కహాలిక్. ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యాటీ లివర్ వస్తది అనుకోవద్దు. సో, నాన్ ఆల్కహాలిక్ పీపుల్‌కి కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్‌లో ఇది ఇన్‌ఫ్లమేషన్, తర్వాత ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని కేసెస్‌లో ట్రీట్ చేయకుండా ఉంటే అదేమవుతదంటే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఇండియాలో నియర్లీ 38% ఆఫ్ పాపులేషన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. అయితే ఇక్కడ మనం 3 కామన్ మిత్స్ అంటే అపోహలు వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మిత్ ఏంటంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్ గానీ, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ గానీ తీసుకుంటే మాత్రమే ఫ్యాటీ లివర్ వస్తది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అసలు నిజం ఏంటంటే ఫ్యాటీ లివర్‌కి మెయిన్ కాజెస్ ఎక్కువ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, హై క్యాలరీ డైట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ ఇవన్నీ వీటి కాజెస్. హెల్తీ ఫ్యాట్స్ అంటే మనకి ఈ ఫ్రూట్స్‌లో గానీ, లేదంటే నట్స్‌లో దొరికే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కదా! అవి తింటే మాత్రం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు మిత్ నంబర్ 2. ఈ ఫ్యాటీ లివర్ అన్నది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అదే వస్తది. అదే తగ్గిపోతది అనుకుంటారు చాలామంది. కానీ రియాలిటీ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్‌లో మనకి సింప్టమ్స్ అనేవి ఎక్కువగా ఏం కనపడవండి. కానీ దాన్ని మనం ట్రీట్మెంట్ చేయించకుండా అలాగే వదిలేస్తే ఈ సిరోసిస్ గానీ, ఫైబ్రోసిస్ గానీ, ఇన్‌ఫ్లమేషన్ గానీ ఎక్కువైపోతాయి. దీని వలన లివర్ ఫెయిల్యూర్ లేదంటే హార్ట్ డిసీజెస్, ఒబేసిటీ ఇవన్నీ పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మిత్ నంబర్ 3. ఈ ఫ్యాటీ లివర్ వస్తే ఓన్లీ సప్లిమెంట్స్ గానీ, టాబ్లెట్స్ గానీ ఇవొక్కటే సొల్యూషన్ అనుకుంటారు. కానీ కాదండి. ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారంటే డైట్ కరెక్షన్, మన డైట్‌ని చేంజ్ చేసుకోవటం, తర్వాత షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటన్నిటిని తగ్గించుకోవటం, లైఫ్ స్టైల్ చేంజెస్, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ చేయటం, వెయిట్ లాస్ వీటన్నిటి వలన మనం ఈ ఫ్యాటీ లివర్ అన్నది తగ్గించుకోవచ్చు. అండ్ రాకుండా కూడా ఉండొచ్చు. సప్లిమెంట్స్ అనేవి కాంప్లిమెంటరీగా వర్క్ చేస్తాయి. బట్ మనం లైఫ్ స్టైల్‌లో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవటం వలన మనం ఈ ఫ్యాటీ లివర్ అన్నది అసలు రాకుండా చేసుకోవచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అన్నది హెల్ప్‌ఫుల్‌గా అనిపించిందా? నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.